సడన్గా అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారిపోయింది. మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ ఒక నర్వస్నెస్ ఉండిందనమాట. ఏంటి మనది ఇప్పుడు ఎక్కదు, ఫస్ట్ షో యూఎస్లో పడింది, షోస్ ప్రీమియర్ స్పాన్స్ అని చెప్పేసి నేను ఇదేమో సుదర్శన అనుకుంటే అదేదో న్యూ జెర్సీ న్యూ హ్యాంప్షైర్ వీడియోస్ అని చెప్పారు. సో అది అంత రచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్. ఇది ఏది నమ్మకండి, మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా హ్యాపీ. అండ్ యూఎస్ థ్యాంక్ యూ అలా మధ్యలో కొడుతుండండి. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళు అని నేను చూస్తున్నా. థ్యాంక్ యూ. మా కో రైటర్ నాకు సింక్లో ఉంది. అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం, నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను, శ్రీరాములు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ పడతాయని మనం మాట్లాడుకుందాం. అని యునానిమస్, ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరున మీడియా మిత్రులందరికీ పేరున బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు అని చెప్పండి. కూర్చో, దీన్ని కూర్చో. అడిగేదిందా? చెప్పు అడిగి. ఇంకా సేమ్ కంటెంటే కదా. నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మొహం డల్గా ఉంది మొహం ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు థియేటర్లు అని ప్రాంప్ట్గా ఉన్నాయండి, పెరుగుతూనే పోతాయి. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ, వైజాగ్లో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ అన్నింటిలో మామూలుగా సంక్రాంతి టైంకి 5 సినిమాలు వస్తున్నాయి. 8 థియేటర్లు పడాలి, అంతకంటే మంచి థియేటర్లు పడినాయి. సిటీలో కొంచెం ఉంది షార్టేజ్, అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు. సో షార్ట్ అయిపోతుంది నెక్స్ట్ 2 డేస్లో. నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తాం, ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ. నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా. సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్లు చూస్తాడు ఈసారి ముందుకంటే. సో నైజాంకి తను ఎప్పుడు స్ట్రాంగ్. ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం. ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి. ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు 5 సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆకుండా ఎందుకున్నాము కాన్ఫిడెంట్. ఇంకా ఎస్ యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి. ఇందాక చెప్పేశారా? నిన్న నాకు ఫ్లోలో వెళ్ళిపోతుంటే నేను పక్కన మళ్ళీ రేపు నిన్న నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దామని, లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ మనం ఏమని మాట్లాడుకున్నాం, పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అని అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్తో అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్. ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమాలకండి. ఏ సినిమాకి అది రాజమౌళి గారి సినిమాని కాదు, ఏదైనా సినిమా అది అంతే. మన థ్రిల్లర్ సినిమా చూసి ట్విస్టులు ఉన్నాయి, ఇంకా లక్కీ భాస్కర్ ట్విస్ట్ ఆ ట్విస్టులు చెప్పలేం. కానీ కామెడీ సినిమాకి ట్విస్టులే ఉంటాయి, దానికి ప్రిపేర్ చేస్తే బెటర్ కదా ఆడియన్స్. అదే సేఫ్ మైండ్ లేదు యాక్చువల్గా, ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, అక్కడ కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము. మీరు చెప్పండి పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది? ఆ రీల్స్ అదంతా చాలా గట్టిగా పోయింది. అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 అవర్స్లో ఒక 6 to 8 అవర్స్ రీల్స్లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందన్నమాట. సో 24 అవర్స్లో మనం 8 అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుంది.